ప్రెసిడెంట్ అయిన తరువాత ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిర్వచించాడు. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని చెప్పి ఈరోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కడి నాలుక పైన ఒక స్వేచ్ఛా మంత్రంగా ఉపయోగపడేటువంటి మాట చెప్పాడు. మనము చేసేటువంటి పనులలో ఏదో లోపం ఉందనుకోవాలి, కానీ విజయం వైపు లక్ష్య శుద్ధితో మనం ధైర్యంతో సాగుతూ ఉంటే నైపుణ్యాన్ని మెరుగుపెట్టడంలోనే మనం చూపించాలి. అయితే పొరపాటున కనుక మనం ఏదైనా కూడా ఒక తప్పు చేస్తే తప్పు సరిదిద్దుకోవటానికి ఏ వయస్సులో అయినా కూడా వెనకాడకూడదు అంటారు. ఎప్పుడు కూడా కోపం వచ్చినటువంటి వాడికి ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి ఆ యొక్క యుక్తాయుక్త జ్ఞానాన్ని ఇచ్చేటువంటి బుద్ధి నశించిపోతుంది. ఆ బుద్ధి నశించినప్పుడు వాడు సర్వనాశనం అవుతాడు, ఎంత గొప్పవాడైనా సరే. అంటే కోపము వద్దా అండి? స్వామి రంగనాథానంద ఏమన్నారు? కోప్పడాలనే చెప్పారు, కానీ ఆ కోపంలో కూడా ధర్మాగ్రహం ఉండాలి అంటారు. అంటే మహానుభావుడైనటువంటి అబ్రహాం లింకన్ ఉన్నాడు, ఒక సెనేటర్గా పోటీ చేశాడు. తర్వాత ఆయన ఏ రకంగా అక్కడ ఉండేటువంటి వివిధ స్థాయిల్లో ఆయన పోటీ చేస్తున్న ఓడిపోతూనే ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. చివరికి అమెరికాకు ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తరువాత ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిర్వచించాడు. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని చెప్పి ఈరోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కడి నాలుక పైన ఒక స్వేచ్ఛా మంత్రంగా ఉపయోగపడేటువంటి మాట చెప్పాడు. కాబట్టి మనము చేసేటువంటి పనులలో ఏదో లోపం ఉందనుకోవాలి, కానీ విజయం వైపు లక్ష్య శుద్ధితో మనం ధైర్యంతో సాగుతూ ఉంటే నైపుణ్యాన్ని మెరుగుపెట్టడంలోనే మనం చూపించాలి. అయితే పొరపాటున కనుక మనం ఏదైనా కూడా ఒక తప్పు చేస్తే తప్పు సరిదిద్దుకోవటానికి ఏ వయస్సులో అయినా కూడా వెనకాడకూడదు అంటారు స్వామి రంగనాథానంద. శ్రీరామకృష్ణ మఠం ఆ సన్యాసుల్లో చాలా నాకు ఇష్టమైనటువంటి వారు, చాలా అద్భుతమైనటువంటి ప్రాసంగికులు రంగనాథానంద. ఆయన ఎంత గొప్ప అంశాన్ని చెప్పారంటే, నా చిన్నప్పుడు జరిగింది, నేను ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను అన్నారు. ఒకసారి చెప్పండి అంటే, ఆయన బాల్యంలో ఏదో చాలా గౌరవమైనటువంటి సంఘటన జరుగుంటుంది, దాన్ని మనం వినాలి అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను రోజు స్కూల్కి వెళ్తున్నాను, కొన్ని రోజుల్లో పండగ వస్తూ ఉంటే ఆ పండగ బట్టలు చాకలి వాడు తెచ్చివ్వలేదు, వాడు బాగా ఉతికి తెచ్చివ్వలేదు అని చెప్పి మాకు ఎవరైతే బట్టలు తెచ్చిస్తాడో వాడిని అడగలేదు నేను. వాడి ఇంట్లో ఒక యువకుడిని అడిగా. వాడన్నాడు, అసలు నీ బట్టలు నాకు తోచినప్పుడు ఇస్తా, లేకపోతే చింపేసి ఇస్తా, లేకపోతే ఆ గుడ్డలన్నీ మడిచి నీ మురికి గుడ్డలు నేను కనిపడేటువంటి చెరువులో పడేస్తా, వాటిని కాలుతో తొక్కుతా, ఇలా మాట్లాడాడు. వెంటనే ఆయనలో ఏమొచ్చింది? చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశాడు? ఒక రాయి తీసుకుని ఆయన కొట్టాడు. ఆ కొట్టినప్పుడు ఆ ఎదుటి పిల్లవాడి యొక్క కన్ను పోయింది. ఇంటికి వచ్చేప్పుడు తల్లిదండ్రులు చావగొట్టి చెవులు మూశారు. అయితే ఆయన బాధపడలా, నేను తప్పు చేశాను కాబట్టే కదా నా తల్లిదండ్రులు కొట్టారు, నాకు అసలు ఇలాంటి తప్పు చేయడానికి కారణం ఏమిచ్చింది అని చెప్పి ఆయన అప్పుడు భగవద్గీత చదివారట. పరిష్కారం నాకు ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడు కూడా కోపం వచ్చినటువంటి వాడికి ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి ఆ యొక్క యుక్తాయుక్త జ్ఞానాన్ని ఇచ్చేటువంటి బుద్ధి నశించిపోతుంది. ఆ బుద్ధి నశించినప్పుడు వాడు సర్వనాశనం అవుతాడు, ఎంత గొప్పవాడైనా సరే. అంటే కోపము వద్దా అండి? స్వామి రంగనాథానంద ఏమన్నారు? కోప్పడాలనే చెప్పారు, కానీ ఆ కోపంలో కూడా ధర్మాగ్రహం ఉండాలి అంటారు. మనకి టాటా గ్రూప్ కంపెనీస్ తెలుసు. ఇటీవల వరకు కూడా ఉన్నారు రతన్ టాటా గారు, మహానుభావుడు.
ఒక నాణ్యమైనటువంటి భారతదేశానికి గర్వకారణమైనటువంటి సంస్థల పేరు చెప్పండి అంటే టాటా సంస్థ చెప్పడానికి మనం ముందుగా నుంచుంటాం. ఎందుకని? ఆయన జీవితంలో పాటించినటువంటి విలువలు అటువంటివి. ఆయన అడిగాట, మీరు చాలా శాంతంగా కోపం ఉంటూ ఉంటారు, మీ కోపం ఎప్పుడు రాదా అని. ఆయన అన్నారట, నాకు కోపం వస్తుంది, కాకపోతే కూరలో ఉప్పులాగా దాన్ని వినియోగించుకుంటాను అన్నాడు. మామూలుగా చూడండి, కొంచెం ఉప్పు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. దాన్ని సమపాళ్లలో వినియోగించుకోవడమే కావలసినటువంటి పరిజ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ కోపాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి.